హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈ సినిమా పరిస్థితి కరోనా ముందు ఒకలా, కరోనా తర్వాత ఇంకొకలా మారిపోయింది. కరోనా రాకముందు వరకు కూడా థియేటర్స్ మీద మాత్రమే నిర్మాతలు ఆధారపడి ఉండేవాళ్ళు. కేవలం థియేట్రికల్ రన్ మీదనే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ డిపెండ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో సడన్గా సినిమా ప్రపంచం అంతా మారిపోయింది. ఓటీటీ రావడం, ఓటీటీ నుంచే నిర్మాతలు ఒక పెద్ద ఆప్షన్గా ఓటీటీని చూడడం, ఒక ఆల్టర్నేటివ్గా చూడడం థియేటర్కి, ఇదంతా కూడా ఓటీటీ వల్లే జరిగింది. సో ఈ ప్రభావం అన్నది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే నిర్మాతలు కంప్లీట్గా ఓటీటీ మీదే డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. మరైతే దీన్ని ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఓటీటీ మోడల్ ఎలా మారుతూ ఉంది, ఈ ఓటీటీల వల్ల నిర్మాతలు కుదేలైపోతూ ఉన్నారా, ఇప్పటి వరకు సినిమాల్ని, సాహిత్యాన్ని ఒక ఆర్ట్గా చూసేటువంటి ప్రపంచం ఇక్కడి నుంచి సినిమాని కేవలం ఒక కార్పొరేట్ మోడల్లా చూడబోతుందా, సినిమా ప్రపంచం ఓటీటీతో ఎలా మారబోతుంది, అలాగే నిర్మాతలు ఇక్కడి నుంచి ఎలా కుదేలవబోతున్నారు, ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. కరోనా టైంలో థియేటర్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. అప్పటి వరకు కూడా ఓటీటీ అన్నది ఎక్కువగా వరల్డ్ వైడ్ కంటెంట్ ఉండేది. ఓటీటీలకు ఆదరణ పెరుగుతూ ఉండడంతో అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, తర్వాత వచ్చినటువంటి G5 ఇలా లోకల్ ఓటీటీలు కూడా ఎన్నో పెరిగిపోయాయి. సో ఏవైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో రన్ అవుతున్నాయో అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ లాంటి వాటికి లోకల్ కంటెంట్ అవసరం పడింది. సో అవే ప్రొడ్యూసర్స్కి ఒక కొత్త హోప్ ఇచ్చింది. ఎక్కువ ముందే డీల్స్ చేయడము, ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వడము, సినిమాకి పెద్ద స్టార్లు అయితే ముందే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడము, ఇవన్నీ కూడా నిర్మాతల్లో ఎటువంటి యాటిట్యూడ్ని పెంచాయంటే, ఓకే థియేటర్స్ రన్ అయినా పర్లేదు, రన్ అవ్వకపోయినా పర్లేదు, మనకి ఓటీటీ అనే హోప్ ఉంది. అలాగే ఇక చిన్న సినిమాలు తీసే వాళ్ళకి మనలో టాలెంట్ ఉంటే చాలు, ఓటీటీలో ఒక నమ్మకం, భరోసా కలుగుతుంది, ప్రేక్షకులందరూ మనం ఆదరిస్తారు, మనం అట్లీస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. సో దీంతోనే కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆఫ్టర్ కరోనా చాలా సినిమాలు పెరిగాయి. చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు చాలా వచ్చాయి. ఇంకా అభినందించదగిన విషయం ఏంటంటే చాలామంది ఈవెన్ తెలుగులో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కూడా, ఎవరైతే మీడియం ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి సినిమాలు తీసే అవకాశం వచ్చింది. ఇదంతా ఒక మంచి పరిణామం. అయితే థియేటర్ రన్లో వచ్చేటువంటి సినిమాలు కరోనా తర్వాత పెద్ద సినిమాలు, పెద్ద స్టార్ల సినిమాలు అన్నీ కూడా పడిపోయినాయి. దాదాపుగా ఎవరికి కూడా ఊహించినటువంటి ఆదాయాలు రాలేదు, అలాగే ఓటీటీలకి వ్యూవర్షిప్ కూడా రాలేదు. దీంతో ఓటీటీ కంప్లీట్గా తన ప్యాటర్న్ని మార్చేసింది. ఒకప్పుడు ఒక పవన్ కళ్యాణ్ సినిమా అయినా, ఒక మెగాస్టార్ సినిమా అయినా కరోనా అయిన కొత్తలో థియేటర్లోకి వస్తుందంటే భారీగా ముందే అడ్వాన్సులు ఇవ్వడం, ఇవన్నీ చేసేవి ఓటీటీ సంస్థలు. కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు కావచ్చు పవన్ కళ్యాణ్ది, తర్వాత ధనుష్ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కుబేరా కావచ్చు, ఆఖరికి లేటెస్ట్గా వచ్చిన రజనీకాంత్ కూలీ సినిమా వరకు కూడా మొత్తం ఓటీటీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది అంటారా? థియేటర్ రిలీజ్ డేట్ కానీ, ఓటీటీ రిలీజ్ డేట్ కానీ అంతా ఓటీటీ సంస్థల నియంత్రణలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇదివరకు ముందు అడ్వాన్సులు ఇచ్చేవాళ్ళు, మొత్తం కూడా ఎంతో కొంత నిర్మాతకి ప్రాఫిటబుల్గా ఉండేది. కానీ ఇప్పుడు అది కాదు. కేవలం థియేటర్లో సక్సెస్ అయితేనే మొత్తం పేమెంట్ ఇస్తాం, లేకపోతే 30 నుంచి 50% పేమెంట్ అయితే ఇవ్వము, ఆపేస్తామని చెప్పి ఓటీటీ సంస్థలు స్పష్టం చేశాయి. ఇంకొక విషయం ఏంటంటే ఓటీటీ సంస్థలు ఏవి కూడా సినిమా గొప్పగా ఉందా, మంచి కథతో వచ్చిందా, ఎక్స్పెరిమెంట్ చేసిందా, వేటిని కూడా పారామీటర్స్గా తీసుకోవట్లేదు. సో వాళ్ళంతా కూడా ఒక డేటాబేస్ ఆర్డర్గా, ఒక డేటా మోడల్ మీద నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకుడు ఉంటే చాలు సినిమా బతుకుతుంది, ప్రేక్షకుల అభిరుచిని బట్టి ప్రేక్షకుల ఎమోషన్స్తో కనెక్ట్ అయితే చాలు మన సినిమా నిలబడుతున్నటువంటి ఆశలన్నీ కూడా త్వరలోనే కుప్పకూలిపోతున్నాయి. ఎందుకంటే ఓటీటీలో ఒక ఆల్గరిథం, ఒక డేటా డ్రివెన్ సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఏ సినిమాలు అయితే మనం ఎంతసేపు ఒక సినిమాని ఓటీటీలో చూస్తున్నారు, ఎంత రిటెన్షన్ రేట్ ఉంది, ఎక్కడ ఆపాం, ఏది మనకి బోర్ కొట్టింది, ఏది స్కిప్ చేసాం, వీటన్నిటి ఆధారంగా ఎక్కువ మంది ఏ సినిమాలు ఇష్టపడుతున్నారు, ఏ జోనర్స్ని ఇష్టపడుతున్నారు అన్న ఆధారంగా ఆ ఏఐ డ్రివెన్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ డేటా ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు ఏవైతే రన్ అవుతాయి అనుకుంటాయో, వేటికైతే ఎక్కువ ఆదరణ ఉన్నో ఆ సినిమాల్ని మాత్రమే ఓటీటీ కంటెంట్ హెడ్స్ ఓకే చేస్తున్నారు. సో ఇక నుంచి స్టోరీ రైటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఈవెన్ ఇప్పుడున్న నిర్మాతలు కూడా ఎవ్వరూ ఒక కథ చెప్పే రచయిత దగ్గరికి వెళ్ళి కథ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఓటీటీ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జోనర్లో సినిమా పనికొస్తుందా, ఈ కథ అయితే మీకు వర్కౌట్ అవుతుందా, మీకు ఏ కథ కావాలి అని ఓటీటీలకి అంత కంట్రోల్ ఇచ్చే స్థితి వచ్చేసింది. పోనీ దీని నుంచి నిర్మాతలు బయటపడతారా అంటే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే థియేట్రికల్ సక్సెస్ రేట్ ఇచ్చేటువంటి సినిమాలే రావట్లేదు. సో చూస్తూ ఉంటే త్వరలో రైటర్స్కి కానీ, యాక్టర్స్కి కానీ ఎవరికి కూడా ఆ స్కోప్ ఉండకపోవచ్చు. ఎందుకంటే త్వరలో ఈ డేటా డ్రివెన్ మోడల్ ఎంతవరకు వెళ్తుందంటే ఏ హీరోకి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఏ హీరోకి వ్యూస్ పడిపోతాయి, ఏ హీరోకి
ఏ హీరో యొక్క సినిమాలు ఏ స్టేట్లో ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ కంట్రీలో ఎక్కువ మంది చూస్తున్నారు, కాబట్టి ఎవరిని పైకి తీసుకెళ్ళాలి, ఎవరిని ట్రెండ్ చేయాలి, ఎవరిని ట్రెండ్ చేయక్కర్లేదు. ఇవన్నీ పారామీటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా డ్రివెన్ సిస్టమ్స్ చేస్తూ ఉంటే ఇక ప్రేక్షకుడు ఎక్కడ కనబడతాడు. సో ప్రేక్షకుల ఇంట్రెస్ట్ని కూడా, ఎందుకంటే మనం ఎవరం ఓటీటీలోకి వెళ్ళి మంచి సినిమాల కోసం వెతుక్కోము, ఏవైతే రిపీటెడ్గా మనకి సజెషన్స్లా వస్తాయి ఆ లూప్లోనే కొట్టుకుపోతూ ఉంటాం. అంటే తెలియకుండా ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ని, ఆడియన్స్ ఏ సినిమాలో చూడాలో కూడా ఓటీటీలు డేటా డ్రివెన్ ప్యాటర్న్సే డిసైడ్ చేస్తాయి. సో ఈ ప్రమాదం నుంచి నిర్మాతలు ఎలా బయటపడతారో, అలాగే సినిమా వ్యవస్థ, సినిమా ప్రపంచం ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే. సో మీరు ఈ మార్పుల గురించి, ఈ ఓటీటీ కొత్త శాసనాల గురించి, ఈ ఓటీటీ మార్పుల గురించి ఏమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియచేయండి.